హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్ సుబ్బు ఎడ్యుకేషన్ 2025కు స్వాగతం. నేను మీ సుబ్బారెడ్డి. ఈరోజు మన వీడియోలో 2019లో జరిగినటువంటి ఎస్జిటి పేపర్లో ఇచ్చినటువంటి మ్యాథ్స్ ప్రశ్నల యొక్క విశ్లేషణ చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక వస్తువు యొక్క లాభం మరియు కొన్న వెల నిష్పత్తి 2:5 అయిన కొన్న వెల మరియు అమ్మిన వెల నిష్పత్తి. ది రేషియో బిట్వీన్ ది ప్రాఫిట్ అండ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ an article is 2:5. Then the ratio of the cost price and the selling price of the article is. చూడండి, ఇక్కడ ప్రశ్నలో ఒక వస్తువు యొక్క లాభం మరియు కొన్న వెల నిష్పత్తి ఇచ్చాడు. లాభం ఎంత అన్నాడు? 2 పాయింట్లు అన్నాడు. తర్వాత కొన్న వెల 5 పాయింట్లు అంటున్నాడు. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది కొన్న వెల మరియు అమ్మిన వెల నిష్పత్తి. లాభం 2 అయినప్పుడు అప్పుడు కొన్న వెల 5, అప్పుడు అమ్మిన వెల ఎంత అవుతుంది? లాభం 2 ప్లస్ అమ్మిన వెల 5, కొన్న వెల 5. లాభానికి కొన్న వెల కలిపితేనే అమ్మిన వెల వస్తుందన్నమాట. ఇక్కడ లాభం 2 ప్లస్ కొన్న వెల 5, ఈ 2 కలిపితే అమ్మిన వెల వస్తుంది. సో అమ్మిన వెల ఎంత అవుతుందంటే 7 పాయింట్లు అవుతుంది. ఇక్కడ మనకు కనుక్కోవాల్సింది కొన్న వెల మరియు అమ్మిన వెల నిష్పత్తి. ఇందాకే మనం చెప్పుకున్నాము, కొన్న వెల 5 అని చెప్పుకున్నాం. తర్వాత నిష్పత్తి అమ్మిన వెల ఎంత అంటే 7. సో 5:7 అవుతుంది అనమాట. ఇక్కడ సింపుల్, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 800 రూపాయల అమౌంట్ 800 rupees amounts to 920 rupees in 3 years at simple interest. If the interest is increased by 3%, then the total amount is. 800 రూపాయలు 3 సంవత్సరాల్లో సాధారణ వడ్డీతో 920 రూపాయలు అగును. వడ్డీ రేటు 3% పెంచిన అయ్యే మొత్తం ఎంత? ఇక్కడ సింపుల్ అండి. అసలు 800 అని ఇచ్చాడు. 3 సంవత్సరాలకు సాధారణ వడ్డీతోటి 920 రూపాయలు అవుతుంది అన్నాడు. అంటే I=PTR ప్రకారము మనము వడ్డీ రేటు 3% పెంచాడు అంటే ముందు ఎంత ఉందో మనకు తెలియదు. ఫస్ట్ ముందు ఎంత ఉందో వడ్డీ రేటు కనుక్కోవాలి. పి అంతా 800, తర్వాత 920 రూపాయలు అయినాయి అన్నాడు. అప్పుడు ఎంత పెరిగినట్టు? 920లోంచి 800 తీసేస్తే లాభం ఇంట్రెస్ట్ 120 రూపాయలు అనమాట. ఇక్కడ మనకు టైం వచ్చేసి 3 years. ఇప్పుడు ఫార్ములాలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు లెక్కలోకి వెళ్ళిపోతే ఇంట్రెస్ట్ I=PT. పి అంటే అసలు 800, టైం 3 సంవత్సరాలు, వడ్డీ రేటు తెలియదు, అసలు ఫస్ట్ తెలియదు, పెంచాము అన్నాడు. దేని మీద పెంచాడు అది తెలియదు, కాబట్టి మనం అది కనుక్కోవాలి. R/100. ఇప్పుడు 100 ఒకట్లు 100 ఇప్పుడు మనకు 6 కావాలి కాబట్టి 6 ఇక్కడ నుంచి మొత్తం నెట్టి తీసుకెళ్దాం. R=120/8 × 3 అంటే 8×3 = 24. R=120/24. 4 6 4 3. తర్వాత 6 ఒకట్లు 6 5. 6 అంటే 5 వచ్చింది. 6 అంటే ఏంటండి? వడ్డీ రేటు. వడ్డీ రేటు 5%. ఇక్కడ మనకు లెక్కలు ఏమిచ్చాడు? 3% పెంచిన తర్వాత అన్నాడు. 3% అంటే ఫస్ట్ ఎంత వచ్చింది? 5% ప్రకారం తీసుకున్నాము. తర్వాత 3% పెంచితే 8% అవుతుంది. ఇప్పుడు మనము 3% పెంచిన తర్వాత ఎంత అవుతుందో కనుక్కోవాలి. సో ఇప్పుడు అసలు 800, టైం 3 సంవత్సరాలు, వడ్డీ రేటు 8%/100 వేస్తున్నాం. 100 ఒకట్లు 100 8. 8×8 = 64. 64 × 3. 64 × 3 ఎంతో చూడండి. 3 4 12, 3 6 18, 19.
రూ. 192. మొత్తం మనల్ని అడిగింది మొత్తం కాబట్టి అసలు ప్లస్ వడ్డీ, అసలు 800 ప్లస్ వడ్డీ రూ. 192, మొత్తము రూ. 992 అవుతుందన్నమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఒక సింప్లికేషన్ ఇచ్చాడండి, దీన్ని సింప్లిఫై చేయాలి. ఫస్ట్ మనకు బాడ్మాస్ రూల్ ప్రకారం దీన్ని సింప్లిఫై చేయాలి, లేదంటే తప్పు వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ డివిజన్ చేయాలి. డివిజన్ చేస్తున్నాను నేను. 6/3/5 అని ఇచ్చాడు. 6/3/5ని ఏం రాయొచ్చండి? 6/3/5ని 6 ఇంటూ పైకి తీసుకొస్తే భిన్నం తిరగబడుతుంది, 5/3 అవుతుంది. 3 ఒకట్లు 3 2 2 5లు 10 వస్తుంది అనమాట. సో దీని విలువ 10 వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఈ విడివిడిగా ఈ బ్రాకెట్లో ఉన్నాయి, విడివిడిగా చేద్దాం, చివరిలో మైనస్ చేద్దాం. నెక్స్ట్ ఈ బ్రాకెట్లో ఉన్నది 4/5 × 20 అన్నాడు కాబట్టి ఇచ్చేత 5 సార్లు 5 ఒకట్లు 5 4 4 16 వస్తుంది అనమాట. ఇక్కడ 16 వచ్చింది. 16లోంచి 10 పోతే ఆల్రెడీ దీని వాల్యూ 10 వచ్చింది. 16లోంచి 10 పోతే 6, అది అలా ఉంచండి. ఇక్కడ ఈ బ్రాకెట్లో చేద్దాం. 5 ఒకట్లు 5 5లు 5 × 3 15. 15 ఇందాక 16లో 10 పోతే 6 అని వచ్చింది, మధ్యలో మైనస్ ఉంది కాబట్టి 15 - 6 చేస్తే 9. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా చేయాలండి. నెక్స్ట్ ది టోటల్ నెంబర్ ఆఫ్ 2-digit ప్రైమ్ నెంబర్స్ ఇన్ విచ్ బోత్ ద డిజిట్స్ ఆర్ ఆల్సో ప్రైమ్ నెంబర్స్ కెన్ బి ఇన్ నెంబర్. 2 అంకెల ప్రధాన సంఖ్యల్లో 2 అంకెలు ప్రధాన సంఖ్యలు అయ్యే సంఖ్యలు ఎన్ని అని అడుగుతున్నాడు. ఇక్కడ 2 అంకెల ప్రధాన సంఖ్యలు ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయంటే 11 నుంచి ప్రారంభమవుతాయండి. 11, 13, 14 కాదు, 15 కాదు, 16 కాదు, 17, 19. నెక్స్ట్ చూడండి, ఇవి ప్రధాన. నెక్స్ట్ 21 లేదు, 23. సో ఇది అవుతుందో కాదో చూద్దాం. 11 ప్రధాన సంఖ్య, కానీ 2 ప్రధాన సంఖ్యలు అవ్వాలి. 1 ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. సో వీటన్నిటిలోనూ 1 ఉంది కాబట్టి 2 ప్రధాన సంఖ్యలు ఏ కనుక్కోండి అన్నాడు. 2 అంకెల సంఖ్యలు కనుక్కున్నాడు. సో అన్నిట్లో 1 ఉంది కాబట్టి ఇవి ఏవి కూడా వాళ్ళు అడిగినటువంటి నియమాన్ని తృప్తిపరచవు. సో నెక్స్ట్ 23 చూడండి, 2 అనేది ప్రధాన సంఖ్య, 3 అనేది ప్రధాన సంఖ్య. సో 23 అనేది అవుతుంది. నెక్స్ట్ 1 వచ్చింది. నెక్స్ట్ 23 తర్వాత 24 లేదు, 25 లేదు, 26 లేదు, 27 కూడా లేదు. 27 3 చేత భాగించబడుతుంది కాబట్టి సో 27 కూడా లేదు. నెక్స్ట్ 29 ఉంది. 29 ఉంది కానీ 9 అనేది ప్రధాన సంఖ్య కాదు. 2 ప్రధాన సంఖ్య కానీ 9 అనేది ప్రధాన. 2 మనకు ప్రధాన సంఖ్యలు కావాలి. 2 అంకెల సంఖ్య అవ్వాలి, 2 అంకెల సంఖ్య ప్రధాన సంఖ్య అవ్వాలి, రెండిట్లోనూ ప్రధాన సంఖ్య ఉండాలి. సో 9 అనేది ప్రధాన సంఖ్య కాదు కాబట్టి 29 కాదు. నెక్స్ట్ 31 కూడా కాదు, ఎందుకంటే 1 అనేది ప్రధాన సంఖ్య కాదు. నెక్స్ట్ 33 కాదు, 32 లేదు, 33 లేదు, 34 లేదు, 35 లేదు, 36 లేదు, 37 చూద్దాం. 3 ప్రధాన సంఖ్య, 7 ప్రధాన సంఖ్య. సో ఇందాక 23 వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ 37 వచ్చింది, 2 వచ్చినాయి. నెక్స్ట్ 37 తర్వాత 39 కాదు, 40 కాదు, 41 కాదు, 41 కూడా కాదు, ఎందుకంటే 1 అనేది ప్రధాన సంఖ్య కాదు. నెక్స్ట్ 42 లేదు, 43 లేదు, 44 లేదు, 45 లేదు, 46 లేదు, 47 తీసుకుందాం. 47 ప్రధాన సంఖ్య అవుతుంది, 2 ప్రధాన సంఖ్యలే కాబట్టి 47. సారీ, 4 అనేది సరి సంఖ్య. సో సారీ అండి. నెక్స్ట్ 50లో తీసుకుంటే 51 లేదు, 52 లేదు, 53 తీసుకుందాం. 53లో 5 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య. సో 53 అంటే ఇప్పుడు 3 వచ్చినాయి. 53 తర్వాత ఇంకేమవుతుందండి? 54 లేదు, 55 లేదు, 56 లేదు, 57. 53 తర్వాత 57.
సో ఇవి రెండు కూడా ప్రధాన సంఖ్యలు. సో ఇప్పుడు 4 వచ్చినాయి. నెక్స్ట్ 6తో తీసుకుంటే 6 అనేది సరి సంఖ్య. 6తో స్టార్ట్ అయ్యి 61, 62 ఇవి 6 సరి సంఖ్య కాబట్టి ఇంకా 6 సిరీస్ అంతా లేదు, అన్ని సరి సంఖ్యలే అవుతాయి 6 అనేది. తర్వాత 7, నెక్స్ట్ 71 లేదు, 72 లేదు, 73 లేదు, 72 లేదు, 73 ఉంది. 73 ఉంది. సో 8 సిరీస్ లేదు, మళ్ళీ 9 సిరీస్ లేదు. 9 సిరీస్ ఎందుకు లేదంటే 9 అనేది ప్రధాన సంఖ్య కాదు. సో ఇప్పుడు మనకి ఏమేమి వచ్చినాయంటే 23, 24 లేదు, 25 లేదు, 26 లేదు, 33, 31 లేదు, 34, 35, 36, 37, నెక్స్ట్ 38 లేదు, 39 లేదు, 40 లేదు, 4 సిరీస్ లేదు అసలు, 51 లేదు, 52 లేదు, 53 వచ్చింది, 54 లేదు, 55 లేదు, 56 లేదు, 57 లేదు, 19, 57. సో ఇది కూడా లేదు. సో నెక్స్ట్ మనకి ఎక్కడ వస్తుందంటే 71 లేదు, 72 లేదు, 73 వస్తుంది అనమాట. సో 23, 37, 53, 73 ఇవి మాత్రమే ప్రధాన సంఖ్యలు అవుతాయి అన్నమాట. 2 సంఖ్యలు ప్రధాన సంఖ్యలు, 2 అంకెలు. సో 4 వచ్చినాయి అనమాట. అదండి. నెక్స్ట్ A/B 3/5, B/C 4/7 అని ఇచ్చారు. A/B/C కనుక్కోండి అన్నాడు. సో మనం ఇక్కడ A/B అంటే A విలువ 3, B విలువ 5 అని అర్థం. ఇక్కడ ఆ ప్రకారంగా A విలువ 3 అంటే A = 3, A/3 అంటే A = 3 అని అర్థం. A విలువ 3, B విలువ 5. నెక్స్ట్ ఇక్కడ B విలువ 4 అని ఇచ్చాడు. సో ఇక్కడేమో 5 అని ఉంది. ఇవి రెండు కూడా మనము ఈక్వేషన్ను సమానం చేయాలి. A/B = 3/5, ఇక్కడ B/C = 4/7 అని ఇచ్చాడు. ఇక్కడ B వాల్యూని రెండింటిని ఈక్వల్ చేయాలి. దానికోసం మనం ఏం చేద్దామంటే రెండింటిని ఈక్వల్ చేసే ప్రాసెస్ చేద్దాం. A/B = 3/5. ఇక్కడ Bలో 4 ఉంది, ఇక్కడ Bలో 5 ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేద్దామంటే పైన కింద ఒకే అంకె చేత మల్టిప్లై చేద్దాం. అది 4 చేత మల్టిప్లై చేద్దాం. ఏమవుతుంది అప్పుడు A/B వాల్యూ? A వాల్యూ 12, B వాల్యూ 20. సమానం చేయడం కోసం మాత్రమే ఇలా చేస్తున్నానండి. A వాల్యూ 12, B వాల్యూ 20 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ B/C వాల్యూలో అలానే చేద్దాం. B/C = 4/7 కదండి. ఇప్పుడు పైన కింద 5 చేత మల్టిప్లై చేస్తుంది. ఎందుకంటే B వాల్యూ 20 రావాలి కాబట్టి 4ని 5 చేత మల్టిప్లై చేస్తే 20 వస్తుంది. సో పైన మల్టిప్లై చేసాం కాబట్టి ఈక్వేషన్ చేంజ్ అవ్వకుండా ఉండడం కింద కూడా మల్టిప్లై చేయాలి. సో 4 5 20, 7 5 35. సో A/B/C కనుక్కోమని కాబట్టి A/B/C = A వాల్యూ ఎంత వచ్చిందండి? 12, B వాల్యూ ఎంత వచ్చిందంటే 20, C వాల్యూ 35. సో 12:20:35 అవుతుంది. A/B/C ఏమవుతుంది? 12:20:35. సో ఆప్షన్ 2 is the right answer. నెక్స్ట్ a number is increased by 20% and then decreased by 20%, then the net increase or decrease percentage is. ఒక సంఖ్యని 20% పెంచి మరియు 20% తగ్గించిన ఆ సంఖ్యలో పెరుగుదల లేదా తరుగుదల శాతం కనుక్కోండి అన్నాడు. సో ఎంతో సంఖ్య తెలియదు కాబట్టి ఆ సంఖ్యను మనము 100 అనుకుంటాం. 100ని 20% పెంచాం. 100కి 20 కలిపితే ఎంత అంటే 120% అన్నాడు కాబట్టి by 100 వేయాలి. 120% అంటే 120/100. అలాగే 20% తగ్గిస్తే 100లో 20 తీసేస్తే 80/100% కాబట్టి 100.
ఇప్పుడు ఈ 100కి ఈ 100 క్యాన్సిల్, ఈ 0కి ఈ 0 క్యాన్సిల్, ఈ 0కి ఈ 0 క్యాన్సిల్. ఎంత వచ్చిందంటే 12 96. మనం అసలు సంఖ్య ఎంత అనుకున్నాం? 100 అనుకున్నాం. మనకెంత వచ్చింది? 96 తగ్గి వచ్చింది కాబట్టి ఎంత తగ్గింది? 4% తగ్గింది. సో తగ్గుదల శాతం ఎంత? 4. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, the least number which must be added to 6412 to make it perfect square is 6412 పరిపూర్ణ వర్గమూటుకు కలపవలసిన కనీస సంఖ్య ఎంత అంటున్నాడు. 6412ని ఫస్ట్ ఏం చేద్దాం? 2 3 2 2 2 6. నెక్స్ట్ 2 16 2 3. అలా కాకుండా ఇంకొక ప్రాసెస్లో చేద్దామండి. ఇప్పుడు 6400 రావాలంటే ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే వస్తుందండి? 8 8లు అంటే 80 80లు 6400 వస్తుంది. మనకిక్కడ 6412 అని ఇచ్చాడు, అంటే 6400 కంటే ఎక్కువ అని ఇచ్చాడు. సో మనకు కావాల్సిన విలువ 80కి 81కి మధ్యలో ఉంటుందన్నమాట. 6412 అనేది 80కి 81 స్క్వేర్కి మధ్యలో ఉంటుంది. 80 స్క్వేర్ 81 స్క్వేర్కి మధ్యలో ఉంటుంది. ఈ విషయం మీరు గమనించాలి. 80 స్క్వేర్ అంటే 6400, 80 స్క్వేర్ అంటే 6400 లెస్ దాన్ 6412 అనేది 80కి 81 స్క్వేర్కి మధ్యలో ఉంటుంది. సో ఆ విలువ ఏందో మనం కనుక్కోవాలంటే 6412కు ఎంత కలిపితే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందో మనం కనుక్కోవాలి. ఎనభై ఒకటి స్క్వేర్ కనుక్కుందామండి. 81 స్క్వేర్ ఎంత? 1 1 1 8 8 8 1 8 8 8 64 1 16 5 6561 అండి. 6561. కానీ మనకెంత ఇచ్చాడు? 6561, 6412 ఇచ్చాడు. తీసేద్దాం. 11ట్లో 2 పోతే 9, 5ట్లో 1 పోతే 4, 5ట్లో 4 పోతే 1, 149. సో 81 స్క్వేర్ అంటే 81 స్క్వేర్ అయితే 6561 అవుతుంది. అది రావాలి అంటే 6412కు 149 కలపాలి. 149 కలిపితే 81 స్క్వేర్కి రీచ్ అవుతుంది అనమాట. సో కలపవలసిన సంఖ్య 149. వరుస సంఖ్యలతో ఏర్పడిన ప్రధాన సంఖ్య ఏ సంఖ్య? వరుస సంఖ్యలతో ఏర్పడిన వాటిని ఈ క్రింది వాటిని గమనించండి ఒకసారి. ది నెంబర్ విచ్ హ్యాస్ consecutive digits as well as primes. 123 తీసుకుంటే 123 ప్రధాన సంఖ్య కాదు. అంటే వరుస నెంబర్లతో 1 2 3తో ఏర్పడింది కానీ 1 అనేది ప్రధాన సంఖ్య కాదు. వరుస సంఖ్యలతో ఏర్పడి ప్రధాన సంఖ్య అయ్యే సంఖ్య. నెక్స్ట్ 4 5 6 7 అనేది ప్రధాన సంఖ్య అవుతుంది అనమాట. 4 తర్వాత 5 తర్వాత 6 తర్వాత 7. నూట 23 అనేది ప్రధాన సంఖ్య కాదు. సారీ అండి, 1 కాదు, 123 అనేది ప్రధాన సంఖ్య కాదు. ఎందుకంటే 3 చేత భాగిస్తుంది చూడండి. 3 4లు 3 1లు అంటే 41 సార్లు పోతుంది. సో 123 ప్రధాన సంఖ్య కాదు. వరుస సంఖ్యలతో ఏర్పడుతుంది కానీ ప్రధాన సంఖ్య కాదు. 567 కూడా ప్రధాన సంఖ్య కాదు. 7 చేత బాగుతుంది. 7 8 56 7 1 7. సో 567 కూడా ప్రధాన సంఖ్య కాదు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఆన్సర్లో 4 5 6 7 అని ఇచ్చాడు. ఇది పక్కన పెడితే 6 7 8 ప్రధాన సంఖ్య అవుతుంది. సో నేను చేయట్లేదండి ఈ లెక్కని. 6 7 8ని నేను చేయట్లేదు, మీరు చేసుకుంటారని అనుకుంటున్నాను. 3 చేత చూద్దాం ఒకసారి. 3 2
తర్వాత 3 2 పోతే 1 3 6 18 3 3 9. సో 3 చేత భాగిస్తుంది కాబట్టి 6789 అనేది ప్రధాన సంఖ్య కాదు, 3 చేత భాగిస్తుంది కాబట్టి. సో అది ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక పౌనపుణ్య విభాజన పట్టిక ఇచ్చాడు. అందులో 30 40 తరగతి అంతరం వరకు గల సంచిత పౌనపుణ్యాల విలువ. ఇక్కడ చూడండి, 0 to 10 25, 10 to 20 45, 20 to 30 60, 30 to 40 120. మనకు 30 to 40 కావాలి కాబట్టి ఇక్కడ ఉన్న ఎన్ని యాడ్ చేయండి. 25కు 45 యాడ్ చేస్తే 70, 70కి 66 130, 130 120 250. సో 30 40 తరగతి యొక్క సంచిత పౌనపుణ్య విలువ 250 అవుతుంది అన్నమాట. నెక్స్ట్, ది మీన్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్. మొదటి n సహజ సంఖ్యల అంకమత్యం కనుక్కోవాలంటే ఫార్ములా n+1/2. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ది సర్కంఫరెన్స్ ఆఫ్ ది బేస్ ఆఫ్ ఎ సిలిండర్ ఈజ్ 44 centimeters and its height is 15 centimeters, then the volume of the cylinder is in centimeter cube. ఒక స్తూపం యొక్క భూపరిధి 44 సెంటీమీటర్లు మరియు దాని యొక్క ఎత్తు 15 సెంటీమీటర్లు అయిన స్తూపం యొక్క ఘనపరిమాణము. సిలిండర్ ఎలా ఏ ఆకారంలో ఉంటుందండి? ఇలా ఉంటుంది, అంటే పైన కింద వృత్తాకారంలో ఉంటుందన్నమాట. అయితే మనకి ఇక్కడ లెక్కలో ఏమి ఇచ్చాడంటే భూపరిధి ఇచ్చాడు. అంటే భూమి ఏ ఆకారంలో ఉంటుంది? వృత్తమ ఆకారంలో ఉంటుంది. వృత్త పరిధి ఇచ్చాడంటే తర్వాత మనకేమంటున్నాడు? సిలిండర్ యొక్క ఘనపరిమాణం కనుక్కోండి అంటున్నాడు. వృత్త పరిధి ఇచ్చాడు, దీని నుంచి 6 కనుక్కుందాం. వృత్త పరిధి అంటే భూపరిధి అంటే వృత్త పరిధి ఫార్ములా 2πr. ఎంత ఇచ్చాడు? 44 అని ఇచ్చాడు. 2 చేత పోతుంది, 2 1 2 22. ఇంకా మిగిలింది 5r = 22 అనింది. 5r = 22. 5 అంటే 22/7 r = 22. ఈ 22కి 22 క్యాన్సిల్. పైన ఉన్నాయి మాత్రం క్యాన్సిల్ చేయండి, కింద క్యాన్సిల్ చేయకూడదు మళ్ళా. సో r/7 వచ్చింది. మనకు కావాల్సింది 6 కావాలి కాబట్టి 6 ఇక్కడ నుంచి 7 ఇంటి పంపిస్తే ఈ వైపు 1 ఉంటుంది. 7 × 1 7. సో r వాల్యూ 1 వచ్చింది, అంటే వ్యాసార్థం 1 వచ్చింది. మనకు కనుక్కోవాల్సింది సిలిండర్ యొక్క ఘనపరిమాణం, అంటే స్తూపం యొక్క ఘనపరిమాణం అని అర్థం. స్తూపం ఘనపరిమాణం ఫార్ములా 5r²h. ఈ ఫార్ములా ప్రకారం మనము 5 అంటే 22/7. r ఎంత వచ్చిందండి? r ఎంత వచ్చింది? 7 వచ్చింది. r² కాబట్టి 7 × 7. h అంటే హైట్ లెక్కలో ఇచ్చాడండి, దాని ఎత్తు 15 సెంటీమీటర్లు అని అన్నాడు. సో ఒక 7కి ఒక 7 క్యాన్సిల్, ఇంకెన్ని మల్టిప్లై చేయండి. 22 × 7 × 15. 22 7 ఎంత అండి? 7 2 14, 7 2 14, 15 154 వచ్చింది. ఇంకా 15 చేత మల్టిప్లై చేయండి దీన్ని. 15 4 60, 0 15 5 75, 81, 15 1 15, 23 2310 సెంటీమీటర్ క్యూబ్. ఎందుకు? స్తూపం ఘనపరిమాణం కాబట్టి క్యూబ్ అనమాట. నెక్స్ట్, ఏ వాల్యూ ఇచ్చాడు? బి వాల్యూ ఇచ్చాడు, సి వాల్యూ ఇచ్చాడు, డి వాల్యూ ఇచ్చాడు. a+b+c+d కనుక్కోండి అన్నాడు. ఫస్ట్ మన బ్రాకెట్లో ఉన్నట్టు a+bని కనుక్కోవాలి, తర్వాత c+dని కనుక్కోవాలి. చివరిలో వచ్చిన దానికి రెండింటిని యాడ్ చేయాలన్నమాట. a+b కనుక్కోండి. ఫస్ట్ ఏ వాల్యూ -12 126 a⁴ b²x, b వచ్చేసి a²bx. అప్పుడు ఏమవుతుందండి? 126 ఒక a², b²x, a²bx. సారీ, డివిజన్ అండి ఇది, మళ్ళీ కూడిక కాదు. a/b అండి, సారీ, a/b చేయాలి ఫస్ట్, తర్వాత c/d చేయాలి. ప్లస్ కాదండి, అది డివిజను. ఏలోంచి ఏని బి చేత భాగించాలి.
ఏ విలువ ఎంత -126 a⁴ b² x. b వచ్చేసి a² bx. ఈ xకు ఈ x క్యాన్సిల్. ఇక్కడ a⁴ ఉంది, ఇక్కడ a² ఉంది. స్క్వేర్ నడి తీసుకెళ్తే 6 - 2 అవుతుంది, a⁴ అవుతుంది. ఇక్కడ b ఒకటి వెళ్తే b⁴ అవుతుంది. అప్పుడు ఎంత వస్తుంది? -126 a⁴ - 2 అంటే a⁴. b² ఇక్కడ కూడా b² నుంచి ఒక b తీసేస్తే ఒక b, x క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది వచ్చిందండి. నెక్స్ట్ 126 a⁴b గుర్తుపెట్టుకోండి. ఇది ఒకసారి -126 a⁴b దీని వాల్యూ మీరు నోట్స్లో రాసుకోండి. నెక్స్ట్ c/d చేయాలి, c/d చేయాలి. c వాల్యూ -64 a⁴ b²x బై d ఎంతండి? -8 a² bx. bకి xకి x క్యాన్సిల్. తర్వాత మైనస్ క్యాన్సిల్. 8 ఒకటి 8 8 వచ్చింది ఇక్కడ. తర్వాత a² a⁴ అంటే పైకి తీసుకెళ్తే 6 - 2 అవుతుంది, a⁴ అవుతుంది. 8 a⁴, 8 a⁴. నెక్స్ట్ b² ఉంది, కింద b ఉంది కాబట్టి ఒక b క్యాన్సిల్, ఒక b అవుతుంది. b² b⁴ 2 - 1 అంటే b అవుతుంది. సో 8 a⁴ b అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనము a/b వాల్యూ వచ్చేసి -126 a⁴ b వచ్చింది. ప్లస్ చేయాలి. ఇంకా ఇప్పుడు 126 a⁴ b ప్లస్ c/d వాల్యూ ఎంత వచ్చిందంటే 8 a² b. a² కాదండి, a⁴ వస్తుంది. ఇప్పుడు -126లోంచి 8 తీసేస్తే -118. -118 a⁴ b అవుతుందన్నమాట. -118 a⁴ b. నెక్స్ట్, ది లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ పార్క్ exceeds its breadth by 17 meters if the perimeter of the park is 178 meters, then its area. ఒక దీర్ఘచతురస్రాకార పార్క్ పొడవు దాని వెడల్పు కంటే 17 మీటర్లు ఎక్కువనిచ్చాడు. పార్క్ యొక్క చుట్టుకొలత ఇచ్చాడు. మనం పార్క్ యొక్క వైశాల్యం అనుకోవాలి. లెక్కలో మనకి పొడవు అనేది వెడల్పు కంటే 17 మీటర్లు ఎక్కువ అని ఇచ్చాడు. వెడల్పు కంటే అన్నాడు కానీ వెడల్పు ఇవ్వలేదు కాబట్టి దాన్ని మనము ఎక్స్ అనుకుందాం వెడల్పుని. అప్పుడు పొడవు ఏమవుతుంది? 17 ఎక్కువ కాబట్టి వెడల్పు కంటే 10 x + 17 అవుతుంది. అయితే మనకి ఇక్కడ పార్క్ యొక్క చుట్టుకొలత ఇచ్చాడు. చుట్టుకొలత ఫార్ములా ఏంటి? పార్క్ ఏ ఆకారంలో ఉంది? దీర్ఘచతురస్రాకారంలో ఉందన్న ఒకటి. దీర్ఘచతురం యొక్క చుట్టుకొలత 2 × పొడవు + వెడల్పు. పొడవు ఎంత అనుకున్నాం? x + 17, వెడల్పు x లెక్కలో మనకు 178 అని ఇచ్చాడు. 2 చేత భాగిస్తే 178ని. నెక్స్ట్ ఇక్కడ ఒక x, ఇక్కడ ఒక x. 2x + 17 ఆ 2 ఆ వైపుకి వెళ్తే భాగిస్తుంది. ఎన్నిసార్లు పోతుంది? 2 × 8 = 16, 2 × 9 = 18. 2 × 8 = 16, 2 × 9 = 18. ఈ +17ని కూడా ఇటు తీసుకెళ్దామండి. అప్పుడు ఎంత అవుతుంది? 2x = 89లో 17 పోతే 62. సారీ 72 అండి. 72 + 17 89. ఓకే. x = 72/2 అవుతుంది. అప్పుడు 2 36
సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 36. సారీ, డిగ్రీలు కాదు, 36 అంతే. ఎక్స్ వాల్యూ 36 వచ్చింది. ఎక్స్ అంటే ఏమనుకున్నాం మనము? వెడల్పు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 36. అప్పుడు పొడవు ఏమవుతుంది? ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 17 అంటే 36 ప్లస్ 17, 53. మనకు కావాల్సింది పొడవు వెడల్పులు కాదండి, పార్క్ యొక్క వైశాల్యం. వైశాల్యం ఫార్ములా పొడవు ఇంటూ వెడల్పు. సో దీని ప్రకారం ఎల్ ఇంటూ బి. ఎల్ ఎంత? 53. వెడల్పు ఎంత? 36. 36, 53 ఎంతో కొనుక్కోండి. 6 3 18, 6 3 18, పైన ఒకటి ఉంటుంది, 6 5 30, 31. నెక్స్ట్ 3 3 9, 3 5 15, 8 10, 5 3 8 9, 1908. 1908 ఎక్కడ ఉందండి? ఆప్షన్ 3లో ఉందన్నమాట. అది నెక్స్ట్, ABCD is a rhombus and ACBD are diagonals. If AD equal to 10 centimeters and AC equal to 12 centimeters, then the length of the diagonal BD is equal to. ABCD అనేది ఒక రాంబస్ అంటండి. అయితే మనకు ABCD ఒక రాంబస్ అని ఇచ్చారు. అయితే ACBDలు కర్ణాలు అన్నాడు. మనం ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ABCD, ఏసీబీడి కర్ణాలు. ఓకే, ఏసీబీడి కర్ణాలు. ఏసీబీడీలు కర్ణాలు. అయితే ఏడి ఇచ్చాడు. ఏడి ఏంటంటే ఇది 10 సెంటీమీటర్స్. తర్వాత ఏసీ కర్ణం ఇచ్చాడు, అంటే ఈ కర్ణం పొడవు ఇచ్చాడు. ఏసీ ఎంత అండి? 12 సెంటీమీటర్లను ఇచ్చాడు. అయితే మనకు లెక్కలో ఏమన్నాడంటే ఏసీ 12 ఇచ్చాడు, ఏడి వచ్చేసి 10 అన్నాడు. మనకు లెక్కలో ఏమడిగాడండి? బీడీ కర్ణం పొడవు అంత ఇది కనుక్కోమన్నాడు. సో రాంబస్లో కర్ణాలు అనేవి సమద్విఖండం చేసుకుంటాయి, కానీ సమానాలు మాత్రం కాదు. కర్ణాలు సమానం అనేది కాదు. ఏసీ 12 అని కాబట్టి బీడీ 12 అయితే అవ్వదు. అయితే ఏసీని బీడీ అనేది సమద్విఖండం చేస్తుంది, అంటే రెండు సమాన భాగాలు విభజిస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు దీన్ని ఈ మిడ్ పాయింట్ ఓ అనుకోండి. ఏఓ ఈక్వల్ ఎంత అవుతుందంటే ఏసీలో సగము. ఏసీ ఎంత ఇచ్చాడు మనకు? 12 సెంటీమీటర్లు ఇచ్చాడు. కాబట్టి ఏఓ వచ్చేసి 6 అవుతుంది. ఏవో 6. తర్వాత మనకు ఇది కావాలి, ఇది ఇచ్చాడు, ఏడి ఇచ్చాడు. దీన్ని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకోండి. ఏఓడి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఇక్కడ 90 degrees ఉంటుంది. నెక్స్ట్ ఏఓ 6 సెంటీమీటర్లు, ఏడి 10 సెంటీమీటర్లు. ఏడి అనేది కర్ణం అవుతుందండి ఇక్కడ. సో ఏడి కర్ణము 10 సెంటీమీటర్లు, ఏఓ ఒక భుజము 6 సెంటీమీటర్లు. ఇంకా మనకు మిగతా భుజం బీడీ కావాలి కాబట్టి ఇప్పుడు పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కావాలి. ఈ ఫార్ములా ప్రకారం మనకు కర్ణం తెలుసు. కర్ణం ఎంత అండి? 10 అని తెలుసు. కర్ణము స్క్వేర్ అంటే 10 స్క్వేర్. ఒక భుజం తెలుసుకున్నాం, ఏవో అనేది 6 అని వచ్చింది. ఇంకొక భుజం కావాలి మనకు. సారీ, బీడీ కర్ణం కదా. సో ఇంకొక భుజం కావాలి మనకి. ఆ భుజాన్ని ఏమనుకుంటున్నారు? సరే, భుజం అని రాస్తున్నాను నేను. 10 స్క్వేర్ అంటే 100, 6 స్క్వేర్ అంటే 36. 100లో 36 పోతే ఈ 6 స్క్వేర్ నాడు పంపించేసేయండి. సో భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100లో 36 పోతే 64 అవుతుంది. ఒక భుజం ఏమవుతుంది? 8 సెంటీమీటర్లు అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ ఒక భుజం వచ్చింది. ఇది 6, ఇది 6. ఈ భుజం పొడవు ఎంత వచ్చిందండి? 8 వచ్చింది. సో ఇది 8 అయినప్పుడు ఇది కూడా 8 అవుతుంది అనమాట. ఎందుకంటే సమద్వికరణం చేసుకుంటాయని చెప్పాం. రామస్లో కర్ణాలు సమద్వికరణం చేసుకుంటాయి. ఇందాక చెప్పుకున్నామండి. ఇందాక చెప్పుకున్న ప్రకారం
రాంబస్లో కర్ణాలు సమద్వికరణం చేసుకుంటాయి కానీ సమానాలు కావు. సో ఇది ఏసీ ఇచ్చాడు 12 అన్నాడు కాబట్టి ఇది 6, ఇది 6 అవుతుంది. మనకు లెక్కలో దాని ప్రకారం మనం కనుక్కుంటే ఇది 8 సెంటీమీటర్లు అని వచ్చింది. ఇది కూడా సేమ్ 8 సెంటీమీటర్లు అవుతుంది. సో టోటల్గా 8 + 8 16. బీడీ ఈజ్ఈక్వల్ టు కర్ణం బీడీ ఈజ్ఈక్వల్ టు 16 సెంటీమీటర్లు అవుతుంది అనమాట. 16 సెంటీమీటర్లు ఎక్కడ ఉందండి? ఆప్షన్ 3లో ఉంది. అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఇక్కడ మొబైల్లో చేస్తున్నాను నేను వీడియోలు కాబట్టి కొంచెం స్పేస్ తక్కువగా ఉంది. నేను ముందు ట్యాబ్ తీసుకొని ట్యాబ్లో చేయడానికి ట్రై చేస్తాను, కొంచెం స్పేస్ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్, ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ స్క్వేర్ ఆఫ్ సైడ్ 28 సెంటీమీటర్స్ ఈజ్ 28 సెంటీమీటర్ల భుజంగా గల చతురస్రంలో అంతర్లిఖించబడిన వృత్త వైశాల్యం అనుకోండి. ఒక చతురస్రంలో వృత్తాన్ని అంతర్లిఖించారు అని చెప్తున్నారు అన్నమాట. ఒక చతురస్రం తీసుకుందాము మనము. వృత్తాన్ని అంతర్లిఖించారన్న కాబట్టి వృత్తాన్ని దీంట్లో అంతర్లిఖించాం. అయితే ఒక భుజం పొడవు ఇచ్చాడు 28 సెంటీమీటర్. చతురస్రంలో 4 భుజాల పొడవులు కూడా సమానం కాబట్టి 28, 28, 28. అయితే మనకి ఇక్కడ వృత్త వైశాల్యం కనుక్కోవాలంటే ఫార్ములా ప్రకారం 5r² అవ్వాలి. అయితే ఇందులో ఒక భుజం పొడవు 28 కాబట్టి ఇది వ్యాసం అవుతుంది. వృత్తానికి ఇది వ్యాసం అవుతుంది. వ్యాసం ఎంత అవుతుంది? చతురస్రం యొక్క భుజం పొడవే వ్యాసం అవుతుంది. సో వ్యాసం ఎంత అవుతుందంటే 28 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటంటే వృత్త వైశాల్యం కావాలి కాబట్టి వ్యాసం కనుక్కుంటే వ్యాసం 28 సెంటీమీటర్లు. అప్పుడు వ్యాసార్థం ఏమవుతుంది? ఇందులో సగం అవుతుంది, అంటే 14 సెంటీమీటర్లు అవుతుంది అన్నమాట. మనకు కావాల్సింది వృత్త వైశాల్యం. త్రిభుజంలో అంతర్లిఖించబడిన వృత్త వైశాల్యం కావాలి కాబట్టి వృత్త వైశాల్యం ఫార్ములా 5r². దీని ప్రకారం 5 అంటే 22/7, 6 అంటే మనకు 14 వచ్చింది. 6 × 6 అంటే 14 × 14. 7 ఒకట్లు 7 2 22, 44 44 × 14 చేయండి. 44 14 ఎంత అండి? 14 56, 14 56, 1 5 61, 616 616 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది అనమాట. నెక్స్ట్, 1 ఆఫ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ p⁴ - 256 ఈజ్. ఈ క్రింది వన్లో p⁴ 256 యొక్క ఒక కారణాంకం ఏంటి అన్నాడు. మనం p⁴ 256ని ఏం రాయొచ్చు? p² అని రాయొచ్చు. 256ని 16² అని రాయొచ్చు. దీన్ని చూస్తే ఏమొస్తుంది? దీన్ని ఏ అనుకోండి p²ని, దీన్ని 16ని b అనుకోండి. a² - b² రూపంలో ఉంది కాబట్టి ఏం రాయొచ్చు? a + b × a - b అని రాయొచ్చు. a అంటే p², b అంటే 16, a + b × a - b, p² - 16. ఇందులో p² + 16 గా p² - 16 కానీ ఎక్కడ ఉంది చూడండి? p² - 16 ఉంది, ఇందులో ఉంది. సో మిగతా p² + 16 అనేది లేదు, p² + 14 ఉంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక కారణం p² - 16 అవుతుంది అనమాట. నెక్స్ట్, ఇఫ్ ద లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఆర్ రెస్పెక్టివ్లీ 22 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్, దెన్ ఇట్స్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్. ఒక దీర్ఘ ఘనం యొక్క పొడవు, వెడల్పు, ఎత్తులు ఇచ్చాడు. 22, 10, 8 అని ఇచ్చాడు. సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోండి అన్నాడు. దీర్ఘఘనం సంపూర్ణ తల వైశాల్యం ఫార్ములా 2 × LB + BH + HL అవుతుంది అనమాట. సంపూర్ణ తల వైశాల్యం ఇది ఫార్ములా. దీని ప్రకారం మనము 2 × LB అంటే పొడవు × వెడల్పు, 10 × 8 80. నెక్స్ట్, LB తెలుసు. B అంటే 22 × 8 అండి. L అంటే 22, 22 8. నేను డైరెక్ట్గా వేస్తున్నాను. 22 × 8 డైరెక్ట్ వద్దులేండి. నెక్స్ట్, BH అంటే 10 × 8 ప్లస్ HL అంటే 8 × 22. BH అంటే 22 × 10 అండి. ఒక్క నిమిషం, 2 × 22 × 10 అండి.
22 పదులు 220 ప్లస్ బీహెచ్ ఎల్బి అయిపోయింది. బీహెచ్ అంటే 10 × 8 80 ప్లస్ హెచ్ఎల్ అంటే 8 × 22 8 2 16 8 2 16 17 176 మొత్తం కూడితే 220 80 300 300 ప్లస్ 100 476 476 రెండ్లు 476 రెండ్లు ఎంతో కనుక్కోండి. 2 6 12 2 14 15 2 4 8 9 952 952 ఆప్షన్ 1 is the right answer. Next, if 3x degrees 2x plus 7 degrees and 4x minus 16 degrees are angles in a triangle, then the sum of any two angles is. ఒక త్రిభుజంలో 3 కోణాలు 3x డిగ్రీలు 2x ప్లస్ 7 డిగ్రీలు మరియు 4x మైనస్ 16 డిగ్రీలు అని ఇచ్చాడు. అయితే అందులో ఏ రెండు కోణాల మొత్తమైన ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. చూడండి, త్రిభుజంలో 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు. దాని ప్రకారం మనము ఈ 3 కోణాలను కూడదాం. 3x ప్లస్ 2x 5x 5x ప్లస్ 4x 9x ప్లస్ ఇక్కడ ప్లస్ 7 ఉంది, మైనస్ 17 ఉంది. 16 ఉంది. 16 ఇట్లా 7 పోతే 9. ఏ 9 అండి? -16 అనేది పెద్దది కాబట్టి 16 ఇట్లా 7 పోతే -9 ఈజ్ ఈక్వల్ టు త్రిభుజంలోని 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు. ఈ ప్లస్ -9 అటు పంపిస్తున్నా 189 అవుతుంది. 9x ఈజ్ ఈక్వల్ టు 180 ప్లస్ 9 అవుతుంది. -9 అటు వెళ్తే ప్లస్ 9 అవుతుంది. 189 అవుతుంది. 9 చేత ఎన్నిసార్లు పోతుందండి? ఎక్స్ వాల్యూ 189/9 వేస్తే 9 ఒకట్లు 9 రెండులు 9 ఒకట్లు అంటే 20. ఎక్స్ వాల్యూ 21. ఇప్పుడు ఏ రెండు కోణాల మొత్తమైన అన్నాడు. మొదట ఫస్ట్ మనము 3x 2x ప్లస్ 7 రెండు కోణాలు తీసుకుందాం. మనకు ఎక్స్ వాల్యూ 21 అని వచ్చింది. 3x అంటే 21 మూడు 63 అవుతుంది అనమాట. నెక్స్ట్ 2x ప్లస్ 7 అంటే 2 ఇంటూ ఎక్స్ అంటే 21 ప్లస్ 7 2 21లు 42 ప్లస్ 7 49 49. 3x వాల్యూ 63 వచ్చింది. 9 3 12 4 6 10 11 112 112 ఉందండి. మొదటి రెండు కోణాలు మొత్తం 112 వచ్చింది. సో 112 అనేది లేదు కాబట్టి తర్వాత ఏ రెండు కోణాలు తీసుకుందాం. 2x ప్లస్ 7 అంటే ఇందాక మనకు లెక్కలో 49 వచ్చింది. నెక్స్ట్ 4x మైనస్ 16 కనుక్కుందాం. 4 ఇంటూ 21 అంటే 21 4లు 4 1 4 4 2 8 84. 16 తీసేస్తే 14 ఇట్లా ఆరిపోతే ఎంతండి? 8 7 ఇట్లా ఒకటి పోతే 6 68 68 ప్లస్ 49 9 8 17 6 4 10 11 117 117 అనేది ఆప్షన్ 2లో ఉంది. మొదటి రెండు కోణాల మొత్తము 112 వచ్చింది. 112 లెక్కలో లేదు కాబట్టి ఆన్సర్లో ఏ రెండు కోణాల మొత్తమైన కాబట్టి మిగతా రెండు కోణాల మొత్తము మనకు ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ఒక ఈక్వేషన్ ఇచ్చాడండి. ఇక్కడ నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. 2 పవర్ 2x ప్లస్ 2 పవర్ x ప్లస్ 2 మైనస్ 4 పవర్ 4 ఇంటూ 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు. దీని ప్రకారం మనము లెక్కలో 2 పవర్ 2x ప్లస్ 2 పవర్ x ప్లస్ 2 అని ఇచ్చాడు. 2 పవర్ 2x నేను అలానే రాస్తున్నాను. ప్లస్ 2 పవర్ x ప్లస్ 2ని ఏ పవర్ m ప్లస్ n రూపంలో ఉంది కాబట్టి ఏ పవర్ m ప్లస్ n ఏం రాయొచ్చు? ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అని రాయొచ్చు. ఆ ప్రకారం మనం ఏ పవర్ m అంటే 2 పవర్ x ఇంటూ ఏ పవర్ n అంటే 2 స్క్వేర్ ఈక్వల్ టు -4 ఇంటూ 2 క్యూబ్ని అటు తీసుకెళ్తే ప్లస్ 4 ఇంటూ 2 క్యూబ్ అవుతుంది. 2 క్యూబ్ అంటే 8 8 4 32. అయితే ఇక్కడ మనకు 2 పవర్ 2x నేను రాయొచ్చు అంటే 2 స్క్వేర్ హోల్ పవర్ x లేదా 2 పవర్ x హోల్ స్క్వేర్ అని రాయొచ్చు.
టూ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఇక్కడ టూ పవర్ ఎక్స్ ఉంది, ఇక్కడ టూ పవర్ ఎక్స్ ఉంది కాబట్టి టూ పవర్ ఎక్స్ నేను వై అనుకుంటున్నాను. ఆ ప్రకారం టూ పవర్ ఎక్స్ అంటే వై స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ టూ పవర్ ఎక్స్ ఒకటి వచ్చింది, వై ఇంటూ టూ స్క్వేర్ అంటే 4 ఈక్వల్ టు 32. వై స్క్వేర్ ప్లస్ 4y ఈక్వల్ టు 32 వచ్చింది. వై స్క్వేర్ ప్లస్ 4y ఈక్వల్ టు 32 వచ్చింది. ఆ ప్లస్ 32ని కూడా ఇటు తీసుకొస్తున్నాం, -32 అవుతుంది. -32 ఈక్వల్ టు 0. ఇప్పుడు 32y స్క్వేర్లు ఎంత అండి? -32y స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు గుణిస్తేనేమో 32y స్క్వేర్ రావాలి, -32y స్క్వేర్ రావాలి. కూడితేనేమో లేదా కూడిన తీసేసినా +4y రావాలి. ఏం తీసుకోవచ్చండి? y స్క్వేర్ ప్లస్ 8y ప్లస్ 4y -4y అని తీసుకోవచ్చు. గుణించండి, 8 4 32 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, -32y స్క్వేర్ అవుతుంది. y ఇంటూ y స్క్వేర్ అవుతుంది. సో నేను ఎలా తీసుకుంటున్నాను, y స్క్వేర్ ప్లస్ 8y మైనస్ 4y -32 ఈక్వల్ టు 0. దీని నుంచి y వాల్యూ కనుక్కుందాం. ఇక్కడ వైలోంచి y కామన్ తీద్దాం. y కామన్ తీస్తే y ప్లస్ 8, ఇక్కడ కూడా y ప్లస్ 8ని కామన్ తీయండి. ఇక్కడ -4 వస్తుంది. సో ఈక్వల్ టు 0. ఇక్కడ y ప్లస్ 8, ఇక్కడ y మైనస్ 4. y మైనస్ 4 ఇంటూ y ప్లస్ 8 ఈక్వల్ టు 0 వస్తుంది. మీరు కారణాంకాలు కనుక్కోండి. సో మనకు y వాల్యూ ఇక్కడ 4 వస్తుంది, ఇక్కడ -8 వస్తుంది. మైనస్ విలువను పక్కన పెడితే మనం +4 తీసుకుందాము. మనకి ఇందాక లెక్కలు ఏమనుకున్నామండి? y అంటే 2 పవర్ x అనుకున్నాము. y ఎంత వచ్చిందో మనకు 4 వచ్చింది. 4 ఈక్వల్ టు 2 పవర్ x అవుతుంది. y బదులు 4 ప్రతిక్షేపిస్తే 4 ఈక్వల్ 2 పవర్ x అవుతుంది. 4 నేను రాయొచ్చు, ఇక్కడ 2 పవర్ ఉంది కాబట్టి 4ను కూడా 2 స్క్వేర్ అని రాయండి. ఇక్కడ 2 పవర్ x. భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు సమానం. x ఈక్వల్ టు 2 అవుతుంది అనమాట. మనకు కావాల్సింది ఎక్స్ క్యూబ్. ఎక్స్ 2 అయితే ఎక్స్ క్యూబ్ అంటే 2 క్యూబ్ అంటే 8 అవుతుంది. 2 ఇంటూ 2 ఇంటూ 2. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు డి ఈక్వల్ టు అని 4 కోణాలు ఇచ్చాడు. సమాంతర చతుర్భుజం అన్నాడు. అయితే మనకు సమాంతర చతుర్భుజంలో పక్క కోణాలు, ఏ రెండు పక్క కోణాల మొత్తమైన 180 డిగ్రీలు అవుతుంది. ఆ ప్రకారం మనం ఏ ప్లస్ బి చేద్దాం. వాటి యొక్క విలువ 180 డిగ్రీలు. సో ఆ ప్రకారంగా మనకు ఏ ప్లస్ బి అంటే ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 110 ఈక్వల్ టు 180 డిగ్రీలు. ఈ 110 నాటి తీసుకెళ్తున్నా, 110 కాస్త -110 అవుతుంది. 180 నుంచి 110 పోతే 70. ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు 70 వస్తుంది. ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు 70. దీన్ని అలా రాసుకోండి పక్కన. ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు 70. ఈక్వేషన్ 1 అనుకోండి. ఈక్వేషన్ 1 అనుకోండి, నోట్స్లో రాసుకోండి. నెక్స్ట్ సమాంతర చతుర్భుజం అన్నాను కాబట్టి ఏ ప్లస్ బి చేసాము. తర్వాత సిలు డీలు కూడా పక్క భుజాలే అవుతాయి కాబట్టి పక్క కోణాలు అవుతాయి కాబట్టి సి ప్లస్ డి కూడా 180 డిగ్రీస్కి సమానం అవుతుంది అనమాట. సో ఆ ప్రకారంగా 5x ప్లస్ 2y సి ఎంత 70 ఈక్వల్ టు 180 డిగ్రీలకు సమానం. ఈ 70 నటు తీసుకెళ్తే 180 మైనస్ 70 అవుతుంది, 110 అవుతుంది. 5x ప్లస్ 2y ఈక్వల్ టు 110. 5x ప్లస్ 2y ఈక్వల్ టు 110 అవుతుంది. మనకు ఇందాక ఈక్వేషన్ 1, దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. ఈక్వేషన్ 1లో x ప్లస్ 2y ఈక్వల్ టు 70 అని వచ్చింది. x ప్లస్ 2y ఈక్వల్ టు 70 అని వచ్చింది. x ప్లస్ 2y ఈక్వల్ టు 70. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2ను సాల్వ్ చేస్తే నేను తీసేస్తున్నానండి, ఎందుకంటే 2y క్యాన్సిల్ అవ్వడం కోసం తీసేస్తున్నాను. మైనస్ అవుతుంది, కింద గుర్తులు మారుతాయి. -2y ప్లస్ 2y క్యాన్సిల్. 5xలోంచి 1x పోతే 4x. ఇక్కడ 110లోంచి 70 పోతే 40. 4x ఈక్వల్ టు 40. 4 1 4 10 అంటే x 10 వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి? x ప్లస్ y వాల్యూ కావాలి.
ఇక్కడ మనకు లెక్కలో ఎక్స్ వాల్యూ వచ్చింది కాబట్టి ఈక్వేషన్ 1లోను ఈక్వేషన్ 2లోను మనం సబ్మిట్ చేద్దాం. ఎక్స్ 10 ఎక్స్ వాల్యూ 10, ఈక్వేషన్ 1 ఏమొచ్చింది ఎక్స్ ప్లస్ 2వై ఈజ్ ఈక్వల్ టు 70. ఎక్స్ ప్లస్ 2వై ఈజ్ ఈక్వల్ టు 70. ఎక్స్ 10 అయినప్పుడు 10 ప్లస్ 2వై ఈజ్ ఈక్వల్ టు 70. ఈ 10 నటు పంపిస్తే 2y ఈజ్ ఈక్వల్ టు 60 ప్లస్ 10 కాస్త మైనస్ 10 అవుతుంది. ఆ y ఈజ్ ఈక్వల్ టు 30 అవుతుంది. మనకు కావాల్సింది ఎక్స్ ప్లస్ వై కావాలి కాబట్టి ఎక్స్ వాల్యూ 10, వై వాల్యూ 30, మొత్తం కలిపితే 40. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, గణితాన్ని లోకి నిర్వచించిన ప్రకారము లోక్ అని ఇచ్చాడు. ఇక్కడ ఇంగ్లీష్లో టైప్ చేసిన దానికి తెలుగులో టైప్ చేసిన దానికి కొంచెం చేంజెస్ అవుతుంటాయి. సో అక్కడ లాక్ అని ఇచ్చాడు. లాక్ డిఫైన్డ్ మ్యాథమెటిక్స్ యాజ్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ వే టు సెటిల్ ఇన్ ది మైండ్ యాజ్ హ్యాబిట్ ఆఫ్ రీజనింగ్. హేతువాదంలో మానవుని మనస్సు స్థిరపడే మార్గమే గణితం అని నిర్వచించింది జాన్ లాక్ అనమాట. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నేను మెథడాలజీ డైరెక్ట్గా చదువుకుంటూ పోతున్నాను. సో మనకు టైం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. సో నెక్స్ట్, గణితంలో ఇంగ్లీష్ కూడా చదవట్లేదు నేను. గణితంలో రిడిల్స్, ఆటలు, పజిల్స్ మరియు వింత చదరాలతో సమస్యను సాధించడం ద్వారా విద్యార్థులు ఆనందాన్ని పొందుతారు. ఇచ్చట పెంపొందించే విలువ ఆరిస్టిక్ వాల్యూ అంటే కళాత్మక విలువ. నెక్స్ట్, విద్యార్థి సజాత భిన్నాలను సొంతంగా ఉదాహరణలు ఇస్తాడు అన్నది ఈ లక్ష్యానికి చెందిన సృష్టీకరణ. సొంతంగా ఉదాహరణలు ఇవ్వడం అనేది అవగాహన లక్ష్యానికి చెందినది. ఇది జ్ఞానాత్మక రంగానికి చెందినది అనమాట. ప్రత్యేకాంశం నుండి సాధారణీకరణం మరియు మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలకు అనుసరించే గణిత బోధన విధానం ఏమవుతుంది? ఆగమన పద్ధతి. దీనికి ఆపోజిట్ నిగమన పద్ధతి. క్రింది వానిలో కృత్యం యొక్క లక్షణం కానిది విద్యార్థుల స్థాయికి మించినది అయి ఉండకూడదు. కృత్యం యొక్క లక్షణం అనేది అవ్వకూడదు. ఆసక్తిని కలిగించేది అవ్వాలి, అవసరమైన సామర్థ్యాన్ని పెంపొందించేది అవ్వాలి, స్వయం అభ్యసనాన్ని ప్రోత్సహించేది అవ్వాలన్నమాట. నెక్స్ట్, ఎడ్గార్ డేల్ అనుభవాల శంకు నందు చలనచిత్రాల కంటే అధిక అమూర్త అనుభవాన్ని కలిగించేది దృశ్య సంకేతాలు, విజువల్ సింబల్స్. క్రింది వానిలో కరికులం నిర్వహణ పద్ధతి కానిది ఆచరణాత్మక పద్ధతి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రాక్టికబిలిటీ మెథడ్. నెక్స్ట్, ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ that has been allotted to this criteria in assessing the maths textbooks by using హంటర్స్ స్కోర్ కార్డ్ ఉపయోగించి గణిత పాఠ్యపుస్తకంను మదింపు చేయనప్పుడు అత్యధిక పాయింట్లు కేటాయించబడిన ప్రమాణము. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. మనోవిజ్ఞాన శాస్త్ర ఆధారానికి అధిక పాయింట్లు కేటాయించడం జరిగిందనమాట. నెక్స్ట్, హెర్బార్ట్ పాఠ్యపుస్తక దశల నందలి చివరి 2 సోపానాలు అన్వయము మరియు పునర్విమర్శ. నెక్స్ట్, ఒక వృత్తాన్ని గీసి అందులో కేంద్రము, వ్యాసార్థము, వ్యాసము మరియు చాపాన్ని గుర్తించడం. దీని ద్వారా పరిశీలించగలిగిన విద్యా ప్రమాణం ఏంటండి? ప్రాతినిధ్యపరచడం మరియు దృశ్యీకరణము. ఇదండి మ్యాథ్స్ కంటెంట్ మరియు మెథడాలజీ. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.